బ్యాక్ టు న్యూస్. రాజమార్గంలో వ్యాపారం చేయడం కంటే దొంగదారుల్లో బాగా సంపాదించవచ్చని భావిస్తున్న అక్రమార్కులు ప్రతిదీ కల్తీ చేస్తూ ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు. రాజధాని హైదరాబాద్ శివార్లలో కల్తీ ఆయిల్ మాఫియా అధికారుల పోలీసుల కళ్లుగప్పి యథేచ్ఛగా రెచ్చిపోతోంది. ఇది హైదరాబాద్ శివారు పహాడి షరీఫ్ ప్రాంతంలోని జల్పల్లి. జనసంచారం అంతగా ఉండని ఈ ప్రాంతంలో కల్తీ ఆయిల్ దందా జోరుగా సాగుతోంది. జల్పల్లే కాకుండా హైదరాబాద్ లోని బార్కాస్, షహీన్ నగర్, మైలార్ దేవుపల్లి, శంషాబాద్, పహాడి షరీఫ్, బహదూర్పుర, యాకుత్పుర, చెంగిచెర్ల కబేళాల నుంచి జంతువుల వ్యర్థాలను రాత్రివేళల్లో టీసీఎం లారీల్లో ఇక్కడికి తీసుకొస్తున్నారు. అలా తెచ్చిన జంతు కళేబరాలతో కల్తీ నూనెని భారీ ఎత్తున తయారు చేస్తున్నారు. పెద్ద పెద్ద కడాయిల్లో జంతువుల వ్యర్థాలను పోసి బాగా ఉడికిస్తారు. అలా ఉడికించాక అడుగున కొవ్వు చేరుతుంది. ఆ కొవ్వును అసలైన నూనె టిన్నులు, ప్యాకెట్లో మిక్స్ చేసి కల్తీ నూనెను మార్కెట్లోకి వదులుతున్నారు. జల్పల్లిలో తయారైన కల్తీ నూనెని సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ వైపు నుంచే తరలిస్తుంటారు. ఎన్నాళ్లుగానో ఇక్కడ ఈ దంతా జరుగుతోంది. జల్పల్లి ప్రాంతంలో కల్తీ నూనె తయారీ ఇదే మొదటిసారేం కాదు. గతంలో ఎన్నో మార్లు దాడులు జరిగాయి. దాడులు నిర్వహించాల్సిన జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఇటువైపు కన్నెత్తైనా చూడరు. దాంతో నిర్మానుష్యంగా ఉండే ఈ ప్రాంతాన్ని అనువుగా మార్చుకున్నారు కల్తీ రాయుళ్లు. జంతువుల చర్మాలు, ఎముకలు, రోడ్డు పక్క చచ్చిపడ్డ జంతువుల్ని కూడా సేకరించాక నూనెని తయారు చేస్తున్నారు. కల్తీ నూనెని డాల్డా, వేరుశనగ నూనెలో మిక్స్ చేస్తున్నారు అక్రమార్కులు. ఇక్కడి నుంచి కల్తీ నూనెని సిటీలోని ప్రముఖ హోటళ్లకు సరఫరా చేస్తుంటారు. బయట మార్కెట్ కంటే కొంచెం ధర తక్కువగా విక్రయిస్తుండటంతో స్టాక్ అంతా వెంటనే అమ్ముడైపోతోంది. ఎంతో కాలంగా ఇక్కడ కల్తీ నూనె తయారీ స్థావరాన్ని నిర్వహిస్తున్నారు. జల్పల్లిలో సలీం, అఫ్రోజ్లనే ఇద్దరు వ్యక్తులు ప్రధానంగా ఈ దందాను కొనసాగిస్తున్నారు. గతంలో సలీంని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు పోలీసులు. జైలుకెళ్లిన బుద్ధి మాత్రం మార్చుకోకుండా ఈ అక్రమ దందాను నిర్వహిస్తున్నాడు సలీం. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు కల్తీ నూనె తయారీ స్థావరంపై దాడులు నిర్వహించారు. కల్తీ నూనె తయారీ కేంద్రంలో ఇన్ఛార్జిగా పనిచేస్తున్న అహ్మద్తో సహా 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. కల్తీ నూనె ఉన్న 50 డ్రమ్ముల ఆయిల్, 8 టన్నుల కొవ్వుని సీజ్ చేశారు. నగర శివార్లలో కల్తీ నూనె మాఫియా వ్యవహారం మూడో కంటికి తెలియకుండా జరుగుతోంది. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి పనివాళ్లను తీసుకొచ్చి పనిచేయిస్తూ కల్తీ దందా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కల్తీ ఆయిల్ మాఫియా తమ దందా యథేచ్ఛగా సాగడానికి పెద్ద నెట్వర్క్ కూడా ఏర్పాటు చేసుకుంది. గుట్టు చప్పుడు కాకుండా పశువుల సంతల నుంచి జంతు కళేబరాలను తీసుకురావడం, వాటిని ఉడికించి నూనె తయారు చేయడం, కల్తీ నూనెను మార్కెట్కు తరలించడం అంతా మూడో కంటికి తెలియకుండా సాగుతోంది. కల్తీ ఆయిల్ తయారీ కేంద్రాల వైపు బయటి వాళ్లు కన్నెత్తి చూస్తే చావబాదడానికి కూడా మాఫియా వెనుకాడడం లేదు. రంగారెడ్డి జిల్లాలో జరిగే సంతల నుంచి తక్కువ ధరకు పశువులను కొనుగోలు చేసి వాటి మాంసాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. మిగిలిన కళేబరాల్ని పెద్ద ఇనుప కడాయిల్లో వేసి ఉడికించి కల్తీ నూనె తయారు చేస్తున్నారు. కాటేతన్ పారిశ్రామికవాడ, జల్పల్లి, శాస్త్రీపురం, మల్లాపూర్, మైలార్ దేవుపల్లి, చాంద్రాయణగుట్ట కల్తీ ఆయిల్ మాఫియాకు అడ్డాగా మారాయి. పశువుల కొవ్వు, ఎముకల నుంచి తీసిన నూనెలను వంట నూనెల్లో కలుపుతున్నారు. అధిక ధర ఉండే వంట నూనెలో చౌకరకం నూనె కలిపేస్తున్నారు. వనస్పతి నూనెలో పశువుల కొవ్వుల మిశ్రమం, రైస్ బ్రాండ్లలోనూ పత్తి గింజల నూనెని కలుపుతున్నారు. పామాయిల్ ని మరో నూనెతో కలిపి వనస్పతిగా తయారు చేస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ముసుగులో కల్తీ నూనెలను యథేచ్ఛగా తయారు చేస్తున్నారు. నగర శివార్లలోని జల్పల్లిలో ఓ నిర్మానుష్య ప్రాంతంలో పప్పుసెట్ అనే వ్యక్తి ప్రహరీ నిర్మించాడు. పెద్ద పెద్ద కడాయిలు ఏర్పాటు చేసి జంతు కళేబరాలను ఉడికించి ఆయిల్ తయారు చేస్తున్నాడు.
ఇటీవల హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఆ కంపెనీపై దాడులు చేసి 160 డ్రమ్ములు సీజ్ చేశారు. ప్రస్తుతం కల్తీ నూనె తయారీ ఇక్కడే మొదలైంది. దీనికి సమీపంలోనే ఆవులు, గేదెల కడేబరాలతో నూనెని తయారు చేస్తున్న మరో 2 కంపెనీలను పోలీసులు సీజ్ చేశారు. జల్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 4 పశు వ్యర్థాల గోడౌన్లపై ఇటీవలే అధికారులు దాడులు చేశారు. పెద్ద ఎత్తున నిల్వ ఉన్న పశువులు, ఎముకలు, కొవ్వు, ఇతర అవయవాలను గుర్తించారు. జల్పల్లి బుగ్గ ప్రాంతంలోని పశువుల ఎముకల నుంచి కొవ్వు, వనస్పతి తయారు చేసే 10 గిడ్డంగులు ఉన్నాయి. వనస్పతిని నగరంలోని మిర్చి బండ్లు, ఇతర ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఎగుమతి చేస్తున్నారు. జల్పల్లి శ్రీరామ్ కాలనీలో కల్తీ క్రాటీలను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇందిరా సొసైటీ సమీపంలోని ఓ కంపెనీ మొక్కజొన్న ఇతర వాటితో కలిపి కల్తీ శనగపిండిని తయారు చేస్తోంది. ఇప్పటికీ ఆ వ్యాపారి కల్తీ శనగపిండిని తయారు చేస్తూనే ఉన్నాడు. నగర శివార్లలో ఉన్న కల్తీ ఆయిల్ కేంద్రాల్లోకి ప్రవేశించడం సామాన్యులెవరికీ సాధ్యం కాదు. ఇటువైపు కన్నెత్తి చూసిన వారిపై ఆయిల్ మాఫియా దాడులకు తెగబడుతోంది. హైదరాబాద్ మహానగరంలో హోటళ్లు, కేఫ్లు, బిర్యానీ పాయింట్లు ఇలా ఎక్కడ చూసినా కల్తీ నూనె కనిపిస్తోంది. పగడ్బందీగా నగర శివారుల నుంచి వస్తున్న కల్తీ ఆయిల్ ప్రజారోగ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తోంది. జంతు కళేబరాల నుంచి తయారు చేసిన ఆయిల్ వాడకం కారణంగా ఏటా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో ఏటా కొత్తగా 10,000 క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా అందులో అత్యధిక కేసులు కల్తీ ఆయిల్ వల్లే వెలుగు చూస్తున్నాయి. ఒకసారి వాడిన ఆయిల్ ను ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మిర్చి బండ్ల వద్ద మళ్లీ వేడి చేస్తున్నారు. జంతు కళేబరాలు, కొవ్వు నుంచి తీసిన నూనెలతో ప్రజలు పలు రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు. మళ్లీ వాడే ఆయిల్ తో తయారు చేసిన ఆహార పదార్థాలు తినడమే కాదు, ఆ నూనె వాసన పీల్చినా జీర్ణకోశ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కల్తీ నూనెలతో రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ అధికమై రక్తపోటు, మధుమేహం కేసులు పెరుగుతున్నాయి. కల్తీ నూనెలు, నెయ్యి, వనస్పతి వినియోగంతో రక్తనాళాలు కొవ్వు పేరుకుపోయి పలువురు గుండెపోటుకు గురవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కల్తీ ఆయిల్ మాఫియాకు అధికారుల అలసత్వం కూడా తోడైందని ఆరోపణలున్నాయి. అప్పుడప్పుడు నామకే వస్తే నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు, జీహెచ్ఎంసీ హెల్త్ విభాగం అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కల్తీ మాఫియాపై దాడులు చేసి దండుకుంటున్నారే తప్ప పూర్తి స్థాయిలో ఆయిల్ మాఫియాను నియంత్రించలేకపోతున్నారు. క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా ఆహార నమూనాలను సేకరించి పరీక్షించడంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మిర్చి బండ్లు, బిర్యానీ కేంద్రాలు, హోటళ్ల తనిఖీని విస్మరిస్తున్నారు. ఆమ్యామ్యాలు తీసుకుని మామూళ్ల మత్తులో జోగుతున్నారు. కల్తీ ఆయిల్ వాడుతున్న వాళ్లపై కేసుల నమోదులోనూ అడుగడుగున నిర్లక్ష్యం కనిపిస్తోంది. కేసుల తీవ్రత లేకపోవడంతో అక్రమార్కులు నామమాత్రపు జరిమానాలు చెల్లించి మళ్లీ యథేచ్ఛగా అదే దందా సాగిస్తున్నారు.